ఇటీవల హరిహర వీరమల్లో సినిమా ప్రేరలేస్ ఈవెంట్ లో హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వనంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆయన ప్రసంగంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ గతంలో వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయన మాటలను తప్పుపడుతున్నారు. నాన్నకు ప్రేమతో సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఒక సంఘటనను ఉదహరిస్తున్నారు. అప్పట్లో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తనకు ఇవ్వాల్సిన 2 కోట్ల రెమ్యునరేషన్ ను ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ సినిమా విడుదలని అడ్డుకున్నారు పవన్ కళ్యాణ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసి ఆ డబ్బులు చెల్లించే వరకు సినిమా విడుదల చేయవద్దని డిమాండ్ చేశారు. చివరకు ఆ వివాదం పరిష్కారమైన తర్వాతే సినిమా విడుదలైంది. ఈ సంఘటనను గుర్తు చేస్తూ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వను అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు వినడానికి విడ్డూరంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు రెమ్యునరేషన్ కోసం సినిమా విడుదలను అడ్డుకున్న వ్యక్తి ఇప్పుడు డబ్బుకు ప్రాధాన్యత లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ట్రోలర్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిజాయితీగా ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు జనంలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రజా ప్రతినిధిగా, డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలను, గతంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వను. నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చాను. తనకు చెల్లించాల్సిన 2 కోట్లను నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఎగరేసేందుకు ప్రయత్నిస్తుండడాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రసాద్ నిర్మించిన నాన్నకు ప్రేమతో విడుదలకు 1 రోజు ముందు పవర్ స్టార్ చేసిన కంప్లైంట్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది.